వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్లో సామాజిక వర్గాలుగా మనం చూసుకుంటే మరి బీసీలకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి కీలకమైనటువంటి సామాజిక వర్గాన్ని, బీసీ వర్గాలని మరి ప్రభుత్వం పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుంది, ప్రాంతాల వారీగా చూసుకుంటే రాయలసీమకు సంబంధించి ముఖ్యంగా మరి ఎటువంటి ప్రాధాన్యత ఉందనే అంశం మీద మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అమెరికా ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం, రాయలసీమలో ఎటువంటి ప్రాధాన్యత ఉంది బీసీలకి. నమస్కారం రత్నాకర్ గారు. నమస్తే. మనం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సముచితమైన స్థానం ఇచ్చారు బీసీలకి అని కూడా చెప్తున్నారు. అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని కూడా చెప్పుకుంటున్నారు. నిజంగా మరి క్షేత్రస్థాయిలో చూసుకుంటే అటువంటి ప్రాధాన్యత ఉందా? ముఖ్యంగా చూసుకుంటే రాయలసీమలో బీసీల పరిస్థితి ఎలా ఉంది, వారికి ప్రాధాన్యత ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు? ముందుగా మైరా ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. రాయలసీమ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాయలసీమలో ఉండే వెనుకబడిన తరగతులకు తీసుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత సముచితమైన న్యాయం ఏ ప్రభుత్వం ఇచ్చలేదు, ఇంక్లూడింగ్ వాళ్ళ ఫాదర్ గారితో సహా తీసుకుందాం. ఎందుకంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ నో మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, దే ఆర్ బ్యాక్ బోన్ క్లాసెస్ అని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. హిస్టరీ తీసుకుంటే నీలం సంజీవరెడ్డి గారు కానీ, తరిమల నాగిరెడ్డి గారు కానీ, సమకాలీన రాజకీయాల్లో దివాకర్ రెడ్డి గారు కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి పరిటాలరావు కానీ, రెండు ప్రధానమైన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే రెండు ప్రధానమైన సామాజిక వర్గాలకే ఎప్పుడు ఉన్నది. రెడ్డి కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గాన్ని కానీ ఉన్నది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంత కీలకమైన జిల్లా. దాదాపు మీరు హిస్టరీలో అనంతపూర్ జిల్లా అనేది రాష్ట్ర రాజకీయాలను శాసించే నాయకులు ఉండే అటువంటి జిల్లా నుంచి, మా కడప జిల్లా కానుకోనుండే నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి కూడా బ్రహ్మాండమైన అనుబంధం ఉన్న జిల్లా నుంచి ఈ రోజు ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పరిచాక తన మొదటి మంత్రివర్గంలో శంకరనారాయణ, పెనుగొండ అనే శంకరనారాయణ అనే బీసీ నాయకుడిని తీసుకొని అక్కడి నుంచి కీలకమైన ఆర్ఎండ్బి శాఖనిచ్చాడు. తర్వాత రెండో మంత్రివర్గంలో ఉషశ్రీ, కళ్యాణదుర్గం నుంచి ఉషశ్రీ చరణ్ గారికి అనే వాళ్ళకి శిశు సంక్షేమ శాఖ ఇచ్చినాడు. అంత కీలకమైన జిల్లాలో ఇంత ప్రధాన సామాజిక వర్గమైన రెడ్డికి అనే వాళ్ళకు మంత్రి లేకుండా ఇవ్వడం ఎంత సాహసోపేతమైన చర్య అని మీరు తీసుకోండి. అలాగే రెండో విషయం కూడా చెప్తాను. అనంతపూర్ జిల్లా రెండు ఎంపీలకు, అనంతపూర్ ఇది కానివ్వండి, లేకపోతే హిందూపూర్ కానివ్వండి, అనంతపూర్ టౌన్ నుంచి ఎప్పుడైనా కూడా పెద్ద పెద్ద హిస్టరీలు తీసుకుంటే పెద్ద అనంత వెంకటరామరెడ్డి గారు కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం నుంచి ఎవరో పుల్లయ్య గారు, ఎప్పుడైనా కూడా పెద్ద పెద్ద ఉండే కీలకమైన ప్రధాన సామాజిక వర్గం దగ్గర నుంచి మొన్న రంగయ్య అని ఒక బీసీ సామాజిక వర్గం చేసిన ఆఫీసర్ను బ్యూరోక్రటీ తీసుకుని పెట్టి ఎంపీగా గెలిపించిన విధానం. అలాగే మీరు హిందూపూర్ని తీస్తే ఇప్పుడుండే ఎంపీ ఆయన కూడా ఒక బీసీ సామాజిక వర్గం. ఎప్పుడైనా హిస్టరీలో ఉందా? ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు, మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉండట్లేదు. ఇంతకన్నా వెనుకబడిన తరగతి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఎరుకుందని నేను అందరినీ, అది తెలుగుదేశం ప్రతిపక్షాలు కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, ఎవరినైనా క్వశ్చన్ చేస్తాను. ఓకే, తెలుగుదేశం ప్రభుత్వం మాకు బీసీలు చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తారు, బీసీలకు మేము చాలా ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకని అలా? ఎందుకని? అదే చెప్పినా కదా, ఇది ఒక్కటే ఎగ్జాంపుల్. ఏం చేసినాడు అంతవరకు అనంతపూర్ జిల్లాలో ఎప్పుడైనా కూడా పరిటాల రవి, ఇప్పుడు మేము వచ్చినాం ప్రభుత్వంలో, అప్పుడు దాంట్లో ఆ పరిటాల ఉండడం మాకు ఎంతమంది ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గంలో ఎంతమంది వాళ్ళు ఇచ్చినాడా? దానికే చంద్రబాబు నాయుడు ఆన్సర్ చెప్పాలి, తెలుగుదేశం పార్టీ. రెండోది కర్నూలు జిల్లా ఎంత కీలకమైన జిల్లా. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానివ్వండి, ఎటువంటి అంత కీలకమైన జిల్లా ఉన్న దాంట్లో, అంటే ఒక ప్రధాన సామాజిక రెడ్డి సామాజిక అంతా జిల్లాలో ఉండే అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను జగన్మోహన్ రెడ్డి గారు ఓటేసి గెలిపించిన అటువంటి జిల్లాలో కూడా కీలకమైన బీసీ నాయకుడైన జయరామయ్యకు మంత్రివర్గంలోకి తీసుకున్న అతను చాలా, అలా చెప్పుకుంటూ పోతే చాలా కీలకం. దాంట్లో కర్నూలు మేయర్ కానివ్వండి, లేకపోతే ఈరోజు కర్నూలు సిటీ మైనార్టీకి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంకా రాయలసీమ జిల్లాల్లోనే ఎన్నడూ లేని విధంగా బీసీలకు పెద్దపీట వేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఒక విప్లవం, అలా చరిత్రలో నిలబడిపోతుంది. ఎవరే కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకెవరే కానీ ఇంకొంత ఎక్స్టెండ్ చేసి ముందుకు పోతే కూడా, నెల్లూరు జిల్లా తీసుకుందాం. మాకు ఆనుకోనుండే జిల్లానే కడప ఎక్స్టెన్షన్, చిత్తూరు ఎక్స్టెన్షన్. నెల్లూరు జిల్లాలో, నెల్లూరు జిల్లా అంటేనే ప్రధాన సేమ్ కర్నూలు కడపలాగా రెడ్డి సామాజిక వర్గం, అక్కడ కమ్మ ఏం లేదు, అనంతపూర్లా కాదు. అలాంటి జిల్లాలో ఒక బీసీ నాయకుడు, చదువుకునే ఒకడు అనిల్ కుమార్ యాదవ్ను కీలకమైన మొదటి మంత్రివర్గంలో కీలకమైన నీటిపారుదల శాఖ ఇచ్చి గౌరవించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారా
లేకపోతే గిన ఈ చంద్రబాబు, ఇవన్నీ చంద్రబాబు నాయుడుని కల్లిబొల్లి మాటలు, ఒత్తిత్తి మాటలు. ఆయన చేత ఒక బీసీలనే కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మనిషికి ఒక వెన్నుపోటు గుణం ఉన్నిందంటే అది ఎంతవరకైనా పోతుంది. రాజకీయాల్లోనే కాదు, కులాలనైనా మతాలనైనా ఏ రకంగా. మీరు మొన్న మాట్లాడుకుంటే వస్తుంది, ఒక్కడంటే ఒక్క మైనారిటీ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడా? 175 స్థానాల్లో ఒక్కటంటే ఒకటి మైనారిటీలకి ఇస్తే ఆయనకి అసలు మైనారిటీల మీద ఉండే ప్రేమ ఏంటి చెప్పండి మీరు? మా నాయకుడు కడప జిల్లా, కీలకమైన కడప జిల్లా నుంచి కడప డిప్యూటీ సీఎంగా చేసేసాడు. తర్వాత కర్నూలు నుంచి మాకు హఫీజ్ ఖాన్ ఎన్ఆర్ఐ చదువుకుని అక్కడి నుంచి గెలిపించాడు. ఎప్పుడు లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే ప్రధాన సామాజిక వర్గం అయిన ఆర్యవైశ్యులు కానివ్వండి, ఇంకో రెడ్డి సమాజం కానీ ఇచ్చిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఛాలెంజ్ చేసి మైనారిటీలకు అప్పచెప్పిన విధానం. ఎమ్మెల్సీలు కానివ్వండి, మిగతా కీలకమైన పదవుల్లో కానీ దేంట్లో అయినా కూడా మైనారిటీలకు కానీ వెనుకబడితలకు కానీ, రాయలసీమ కానివ్వండి ఇంకొక దగ్గర కానీ ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఒక పట్టుదలతో మొక్కవోని ధైర్యంతో తను ఇచ్చిన మాటను నిలబెట్టుకొని బీసీలకు న్యాయం చేయగలడు.